అమానుషంగా ప్రవర్తించడానికి వారికి మనసు ఎలా వచ్చింది? మీరు వార్తల్లో చూసే ఉంటారు, గిరిజన యువతిని దారుణంగా ప్లాన్ చేసి మరీ హత్య చేయడం. పాలకొండ మండలం బన్న సీతంపేట గ్రామంలోని గిరిజన యువతి అయినటువంటి బిడ్డిక ఉషారాణిని అతి కిరాతకంగా చంపి కాళ్ళు చేతులను రాయిలతో కట్టి చెరువులో పడవేసిన ఘటన చాలా దిగ్భ్రాంతికరమైన. ఇలాంటివి మన దేశంలో చాలానే జరుగుతున్నాయి. భద్రత లేని ఈ సమాజంలో రక్షించలేని వారు లేరనేది వాస్తవం. మన దేశంలో కఠినమైన చట్టాలు ఉన్నా ఎంతమందికి శిక్ష పడుతుంది? తప్పు చేసినా తప్పించుకోవచ్చనే ఆలోచనే తప్పు చేయడానికి ప్రేరేపిస్తుంది. కఠినమైన ఉరిశిక్షలు తీస్తేనే కదా న్యాయానికి నిజమైన గెలుపు. ఉరిశిక్షే సరైన న్యాయం. ఉరిశిక్ష అమలు చేయడం వల్ల ఇలాంటి ఘటనలు జరిగే అవకాశం కొంతవరకు తగ్గుతుంది. గిరిజన యువతి న్యాయం కోసం పోరాడుతున్న మహిళా సంఘాలు, గిరిజన సంఘాలు, అలాగే జనజాతీయ సురక్ష మంచ్ వారందరికీ కూడా చాలా ధన్యవాదాలు. అలాగే అతి వేగంగా చాలా చాకచక్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు నిందితులని త్వరతగిన పట్టుకోవడం అనేది నిజంగా గ్రేట్. అందరికీ కూడా నా సెల్యూట్. ఏదేమైనా నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నా. మిగతా ప్రజలందరికీ కూడా ఈ విషయంలో మద్దతుగా నిలిచి బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా మన వంతుగా సపోర్ట్ ని అందిద్దాం. అండ్ జై భారత్, జై హింద్.